బైబిల్ గ్రంథంలోని ప్రార్థనల్లో దానియేలు ప్రార్థన ఒక గొప్ప ప్రార్థనగా చెప్పవచ్చు. ఇంతకీ ఆ ప్రార్థనలోని విశిష్టత ఏమిటో ఆ విషయాలను తెలుసుకుందాం. ప్రియమైన స్నేహితులారా, వర్డ్ రిసౌండ్స్ టుడే పరిచర్య ద్వారా మిమ్మల్ని అందరినీ నేటి ప్రేమధార కార్యక్రమానికి స్వాగతం పలుకుచున్నాం. మీరందరూ దినదినము దేవునిలో ఎదుగుతూ దేవునికి ఉపయోగకరంగా, ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉన్నారని తలస్తున్నాం. గత కొన్ని రోజులుగా మనము దానియేలు గ్రంథ అధ్యయనాల ద్వారా లోతైన ఆధ్యాత్మిక సత్యాలను నేర్చుకుంటున్నాం. నేటి కార్యక్రమంలో దానియేలు చేసిన అద్భుతమైన ప్రార్థనను గూర్చి, అందులో ఇమిడి ఉన్న విషయాలను గురించి తెలుసుకుందామా? క్రీస్తునందు ప్రియమైన ప్రేమధార టీవీ వీక్షకులందరికీ మన రక్షకుడును ప్రభువైన యేసు క్రీస్తు శక్తిగల నామంలో శుభములు తెలియజేస్తున్నాం. నేటి మన ఈ పాఠంలో దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 1 నుండి 20వ వచనం వరకు ధ్యానించుకోబోతున్నాం. ఈ అధ్యాయము పవిత్ర గ్రంథంలోని మరొక అద్భుతమైన అధ్యాయం అని చెప్పవచ్చు. డాక్టర్ ఫిలిప్ న్యూవెల్ అనే రచయిత, గొప్ప పండితుడు, దీన్ని ఈ గ్రంథములోని గొప్ప అధ్యాయమని మరియు బైబిల్ అంతటిలోని గొప్ప అధ్యాయాల్లో ఒకటి అని ప్రస్తావించాడు. ఈ అధ్యాయంలోని 2 ముఖ్యమైన అంశాలు ప్రార్థన మరియు ప్రవచనం. ప్రార్థన విషయంలో బైబిల్లోని 10 గొప్ప అధ్యాయాలను ఎంచుకోవాలంటే ఈ అధ్యాయము ఏ జాబితాలోనైనా ఉంటుంది. ప్రవచనంపై ఒకవేళ 10 ముఖ్యమైన అధ్యాయాలు ఎంపిక చేస్తే ఈ అధ్యాయము మరలా ఏ జాబితాలోనైనా ఉంటుంది. మొదటి 21 వచనాలు మనకు దానియేలు ప్రార్థనను గురించిన వివరాలను ఇస్తాయి. మరియు చివరి 6 వచనాలు మనకు 70 వారాల యొక్క చాలా ముఖ్యమైన ప్రవచనాన్ని గురించిన విషయాలను తెలియజేస్తాయి. దానియేలు ప్రార్థన వాస్తవానికి ఒక ప్రార్థన జీవితానికి పరాకాష్ట అని చెప్పవచ్చు. గ్రంథం యొక్క ప్రారంభంలోనే నెబుకద్నెజరు కలను తెలుసుకోవడానికి దానియేలు ఒక ప్రార్థన సమావేశాన్ని కోరాడు. నాటి నుండి అతడు అన్ని దశలలో ప్రార్థన చేసే వ్యక్తిగానే ఉంటున్నాడు. ఈ అధ్యాయంలోని ప్రార్థన అతని ప్రార్థన జీవితపు నమూనాను ఇస్తుంది. ప్రార్థన నిబంధనలను మనకు పరిచయం చేస్తుంది. ప్రార్థన నియమంలోని కొన్ని ప్రాథమిక అంశాలు ఇక్కడ ఉంటున్నాయి. వాటిని మనము గమనిద్దాం. 1, ఉద్దేశపూర్వకమైన ప్రణాళిక. దానియేలుకు ప్రార్థన ఏమాత్రము యాదృచ్ఛికమైన విషయం కాదు. అతడు 3వ వచనంలో ఇలా వ్రాశాడు: అంతట నేను గోనె పట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసముండి ప్రార్థన విజ్ఞాపనములు చేయుటకై ప్రభువగు దేవుని ఎదుట నా మనసును నిబ్బరము చేసుకొంటిని. ప్రియులారా, ప్రార్థన కేవలము నిరుపయోగమైన మాటల పునరావృత్తి కాదు. అలంకృత వ్యాకరణంతో అందమైన పదబంధాలను కలపడం కాదు. ప్రభువైన యేసు మత్తయి సువార్త 6వ అధ్యాయము 7వ వచనంలో ఇలా అన్నాడు: మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలను వచింపవద్దు. విస్తరించి మాట్లాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. ప్రియులారా, అటువంటిది నిజమైన ప్రార్థన కాదు. ఇక 2వదిగా వేదనకరమైన ప్రదర్శన లేదా నిర్వహణ. దానియేలు ఉపవాసము, బట్టలు ధరించి బూడిద పోసుకొని ప్రార్థించాడు. ఇది బాహ్య ప్రదర్శన కోసం చేయలేదు, కానీ అతని హృదయపు నిజాయితీని బహిర్గతం చేయడానికి చేశాడు. ఈరోజు అలాంటి ప్రార్థన సమావేశాలు చాలా తక్కువగా కనిపిస్తాయి. ఇక 3వదిగా సంపూర్ణ స్పష్టత. దానియేలు తన ఒప్పుకోలులో నిష్కపటమైన వాడిగా మరియు సూటిగా ఉంటున్నాడు. అతడు దేవునితో నేరుగా వ్యవహారంలోకి దిగాడు. ఇక 4వదిగా శక్తివంతమైన విన్నపాన్ని ఇందులో చూస్తాం. దానియేలు మాట్లాడుతూ ప్రార్థిస్తున్నప్పుడే సమాధానాన్ని అనగా జవాబును పొందాడు. అతనికి వివరణ ఇవ్వడానికి దేవదూత గబ్రియేలు అతనికి ప్రత్యక్షమయ్యాడు. ఈ మనిషి తన ప్రార్థనలకు సమాధానాన్ని పొందాడు. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము
14వ వచనము ఈ విధంగా తెలియజేస్తుంది. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యము ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించును అనునదే. ఇక 5వదిగా వ్యక్తిగతమైనది మరియు ఏకాంతమైనది. దానియేలు బహిరంగ ప్రార్థన సమావేశాన్ని ఏర్పాటు చేయలేదు, పిలవలేదు. అతడు రహస్యంగా ఏకాంతంగా ప్రార్థించాడు. అతని ఈ ప్రార్థన 3 నిమిషాల వ్యవధితో ఉంటుంది. మన ప్రభువు తరచుగా ఏకాంతంగా ప్రార్థించేవాడు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో నమోదు చేయబడిన ఆయన ప్రార్థన కూడా 3 నిమిషాల పొడవు ఉంటుంది. మనలో చాలామంది ఏకాంత ప్రార్థనకు ఎక్కువ సమయం వెచ్చించాల్సిన సమయంలో బహిరంగ ప్రార్థన సమావేశాన్ని కావాలనుకుంటారు. ఇక 6వదిగా పూర్తిగా అనగా సంపూర్ణంగా చొచ్చుకుపోవడం. ప్రార్థనే దేవుని సింహాసనం వరకు బాహ్య అంతరిక్షాన్ని ఛేదించుకొని పోగల ఏకైక శక్తి. సర్ ఐజక్ న్యూటన్ అనే వ్యక్తి తాను ఒక టెలిస్కోపును తీసుకొని దగ్గరి నక్షత్రాన్ని చూడగలిగాను, కానీ టెలిస్కోప్ను ప్రక్కన పెట్టి మోకాళ్ళపై వంగి బాహ్య ఆకాశాలను జొచ్చుకొని పోగల దేవుని సింహాసనానికి నేను చేరుకుంటాను అని చెప్పాడు. ప్రియులారా, దానియేలు ప్రార్థన అనేది ఆధ్యాత్మిక ప్రసవ వేదనలో నిజమైన వ్యాయామం వంటిది. అటువంటి ప్రార్థన కష్టతరమైన పని. దీనికి ప్రయత్నం, సహనం మరియు బాధ అవసరం. ఇక దానియేలు గ్రంథము 9వ అధ్యాయము మొదటి 2 వచనాలను మనం గమనిద్దాం. మాదీయుడగు అహేష్వరోషు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీయుల పైన రాజాయెను. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలను నేను యెహోవా తన ప్రవక్తయగు ఇర్మియాకు సెలవిచ్చి తెలియజేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి యౌచునవని గ్రంథముల వలన గ్రహించి తిని. ప్రియులరా, మాదీయుడగు దర్యావేషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు. ఇక్కడ 2 ముఖ్యమైన ప్రశ్నలు ఉంటున్నాయి. దర్యావేషు ఎవరు మరియు ఈ తేదీ ఏమిటి? మాదీయుడైన దర్యావేషు లౌకిక చరిత్రలో సయాక్సరెస్ 2గా గుర్తించబడవచ్చు. దర్యావేషు అనేది వాస్తవంగా పేరు కంటే రాజు, చక్రవర్తి లేదా సార్వభౌముడు వంటి ఒక అధికారిక బిరుదు. ఖచ్చితమైన తేదీ గురించి కొంత భిన్నాభిప్రాయం ఉంటుంది. న్యూవెల్ అనే చరిత్రకారుడు క్రీస్తు పూర్వము 538 అని భావిస్తే, కల్బర్ అనే మరొక వ్యక్తి క్రీస్తు పూర్వము 536 అని భావిస్తాడు. ఏ తేదీ అయినా పరిస్థితికి అనుకూలంగా ఉంటుంది. ఈ దర్యావేషు అనే వ్యక్తి క్రీస్తు పూర్వము 538వ సంవత్సరంలో బబులోనును జయించాడు. ఇది దర్యావేషు పరిపాలన మొదటి సంవత్సరంలో జరిగింది. దానియేలు ఇప్పుడు ఒక క్రొత్త గొప్ప ప్రపంచ సామ్రాజ్యం అధికారంలోకి రావడాన్ని చూశాడు. అతడు భవిష్యత్తును గురించి, ముఖ్యంగా తన స్వజనుల భవిష్యత్తును గురించి ఆలోచిస్తున్నాడు. అందువల్ల దానియేలు దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయడానికి అటువైపు తిరుగుతాడు. అతడు ఇశ్రాయేలు 70 సంవత్సరాలు చెరలో ఉంటుందని చెప్పిన ప్రవక్త అయిన ఇర్మియా గ్రంథాన్ని చదివాడు. ఈ అధ్యాయంలోని కాలము సుమారు క్రీస్తు పూర్వము 537 అని చెప్పవచ్చు. దానియేలు వయసు ఇప్పుడు 85 నుండి 90 సంవత్సరాల మధ్య ఉంటుంది. అతని క్రీస్తు పూర్వము 606లో అతడు 17 సంవత్సరాల వయసులో బందీగా పట్టుకున్నారు. అంటే 70 సంవత్సరాల కాలం ముగిసే సమయం వచ్చింది. ప్రజలు తమ స్వంత దేశానికి తిరిగి వెళ్ళే అవకాశం లభించే సమయం ఇది. దానియేలు తన ప్రజల గురించి చింతించాడు. 8వ అధ్యాయంలోని చిన్న కొమ్ము అనగా సెల్యూకిడ్ రాజవంశానికి చెందిన సిరియా రాజైన యాంటియోకస్ ఎపిఫెనస్ దానియేలును కలవరపరిచాడని నేను భావిస్తున్నాను. అతడు దానియేలు యొక్క ప్రజలను హింసిస్తాడు మరియు దేవాలయాన్ని అపవిత్రం చేస్తాడు. ఇవన్నీ దానియేలుకు గొప్ప ఆందోళన కలిగించాయి. దానియేలుకు ఈ ప్రార్థనకు దారితీసిన నిర్ణయాత్మక అంశము అతడు దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయడమే అని మనము గమనించాలి. దేవుని యొక్క వైఖరి వాక్యము ద్వారానే వెల్లడవుతుంది. దేవుని వాక్య అధ్యయనము
ఆ తరువాత ప్రార్థన, ఈ రెండు దేవుని సంకల్పాన్ని తెలుసుకునే మార్గం. దానియేలు చదివిన వాగ్దానాలు ఇవే. మొదటిది ఇర్మియా గ్రంథము 25వ అధ్యాయము 11వ వచనం. ఈ దేశమంతయు పాడుగాను నిర్జనముగాను ఉండును, ఈ జనులు 70 సంవత్సరములు బబులోను రాజునకు దాసులుగా ఉందురు. రెండవది ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 10వ వచనంలో కనబడుతుంది. యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, బబులోను రాజ్యమునకు 70 సంవత్సరములు గతించిన తర్వాతనే మిమ్మును గూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలమునకు మిమ్మును తిరిగి రప్పించున్నట్లు నేను మిమ్మును దర్శింతును. ప్రియులారా, దానియేలు ఈ 70 సంవత్సరాల గురించి ఇర్మియా ప్రవచనాన్ని అధ్యయనం చేస్తున్నప్పుడు గబ్రియేలు 70 వారాలు అనే పదాన్ని ఉపయోగించడం ద్వారా ఆ కాలాన్ని విస్తరిస్తున్నాడని గుర్తుంచుకోవాలి. 70 వారాలు రాజ్యము భూమి మీద స్థాపించబడే ముందు ఈ పరీక్షా సమయంలో ఇశ్రాయేలు దేశం యొక్క మొత్తం కాలాన్ని ఇది కలిగి ఉంటుంది. దానియేలు ప్రార్థనను చదవడం ద్వారా అతని కాలంలో ప్రార్థన ఈరోజు ఉన్న ప్రార్థనకు ఎంత భిన్నంగా ఉండేదో తెలుస్తుంది. ముందుగా దాని నియమాలను గమనించాలి. ఇక దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 3-4 వచనాలను మనం గమనిద్దాం. అంతటా నేను గోనె బట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసముండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువగు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరం చేసుకొంటిని. నేను నా దేవుడైన యెహోవా ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకొన్నదేమనగా, ప్రభువా, మహాత్యము కలిగిన భీకరుడవగు దేవా, నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారి ఎడల నీ నిబంధనను నీ కృపను జ్ఞాపకము చేయువాడా. ప్రియులారా, ఇక్కడ మనము ఉపవాసముండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై అనే మాటను గమనిస్తాం. ప్రభువైన యేసు ఉపవాసము పాటించినట్టు మనకు తెలుసు. కానీ ఉపవాసము దేవుని ప్రజలకు ఒక ఆరాధనగా ఎప్పుడు ఇవ్వబడలేదు. ఇది అవసరమైన దానికి మించి ఎవరైనా చేయగలిగిన ఒక విషయం. ఆదిమ సంఘంలో చాలామంది ఉపవాసం పాటించారని చెప్పబడింది. పౌలు కొరింథీయులకు తన 2వ పత్రికను వ్రాస్తూ 11వ అధ్యాయము 27వ వచనంలో ఇలా అంటున్నాడు, ప్రయాసతోనూ కష్టములతోనూ తరచుగా జాగరణములతోనూ ఆకలి దప్పులతోనూ తరచుగా ఉపవాసములతోనూ చలితోనూ దిగంబరత్వముతోనూ ఉంటిని, ఇంకను చెప్పవలసినవి అనేకములున్నవి. దానియేలు తన ప్రార్థనలో ఉద్దేశపూర్వకమైన పట్టుదలను ప్రదర్శించాడు. ఆదికాండము 32వ అధ్యాయము 26వ వచనంలో మనము యాకోబు చేసిన ప్రార్థనను కూడా మనము గమనిస్తాం. నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనెను. ఇక దానియేలు యొక్క ఈ ప్రార్థన చాలా వ్యక్తిగతమైనది. ఇది అతనికి మరియు అతని ప్రజలకు సంబంధించింది. ఇది నేను, మేము మరియు మా అని పదే పదే ఉపయోగించడం ద్వారా స్పష్టమవుతుంది. ఈ ప్రార్థనలో అవి 41 సార్లు కనిపిస్తాయి. నెబుకద్నెజరు 4వ అధ్యాయంలో వీటిని ఎలా ఉపయోగించాడో మనము ఎలా సూచించామో మీకు గుర్తు తెచ్చుకోవాలని కోరుతుంటున్నాను. అయితే ఇంతకీ ఇక్కడ తేడా ఏమిటి? నెబుకద్నెజరుకు ఇది అహంకారానికి గర్వానికి గుర్తుగా ఉండేది. దానియేలు వ్యక్తిగత సర్వనామం యొక్క ఉపయోగము వ్యత్యాసం చూడడానికి అద్భుతంగా ఉంది. ఇది నెబుకద్నెజరు యొక్క గర్వము మరియు స్వీయ స్థుతికి విరుద్ధంగా వినయము, అంగీకారము మరియు ముఖ వికారం పొందిన వారమని సూచిస్తుంది. దానియేలు దేవుని ముందు తన ముఖమును నేలకు దించి ఉన్నాడు. అతడు దేవుని గుణ లక్షణాలను గుర్తిస్తుంటున్నాడు. ముందుగా అతడు దేవునితో తన వ్యక్తిగత సంబంధంపై ఆధారపడి ఉన్నాడు. అతడు ఆయనను నా దేవుడు అని పిలుస్తున్నాడు. దేవుణ్ణి చాలా వ్యక్తిగతమైన రీతిలో అభ్యర్థిస్తాడు. తన ఒప్పుకోలు చేయడానికి ముందు అతడు దేవుని యొక్క గొప్పతనాన్ని గూర్చి ఆలోచిస్తున్నాడు. భీకరుడవగు దేవా అంటే వాస్తవానికి గౌరవానికి అర్హమైన వాడు అని అర్థం. ఎవరు దేవునితో చెడుగా వ్యవహరించలేరు. ఇక్కడ దానియేలు దేవుడు తనను ప్రేమించే వారికి నిబంధనను
మరియు దయను అనుగ్రహిస్తాడని గుర్తిస్తున్నాడు. ఆయన వాగ్దానాలు చేసేవాడు మాత్రమే కాదు, వాటిని నెరవేర్చేవాడు కూడా. ఆయన మార్పు లేనివాడు మరియు అందువల్ల ఆయన నమ్మదగినవాడు. ఆయన దయగల దేవుడు కూడా. ఆయన దయ ద్వారానే ఇశ్రాయేలు దేశము సంరక్షించబడింది. ఆయన దయ ద్వారానే మీరు మరియు నేను ఈ ప్రస్తుత క్షణానికి తీసుకురాబడ్డాం. ఆయన దయ ద్వారానే ఆయన మనలను రక్షిస్తాడు. విలాప వాక్యములు 3వ అధ్యాయము 22వ వచనంలో ఈ విధంగా చెప్పబడింది. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిల్చున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. దేవుడు కృపగలవాడు, కానీ దేవుడు మనము గంభీరంగా ఉండాలని కూడా ఆశిస్తాడు. మనము దేవుడు విధేయత చూపించాలని ఆశిస్తాడు. ఇప్పుడు దానియేలు పాపముల ఒప్పుకోలును గమనిద్దాం. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 5-6 వచనాలను మనము గమనిద్దాం. మేమైతే నీ దాసులకు ప్రవక్తలు నీ నామమును బట్టి మా రాజులకును మా అధిపతులకును మా పితరులకును యూదయ దేశ జనులకందరికీ చెప్పిన మాటలను ఆలకింపక నీ ఆజ్ఞలను నీ విధులను అనుసరించుట మాని పాపులమును దుష్టులమునై చెడుతనమందు ప్రవర్తించుచు తిరుగుబాటు చేసిన వారము. ప్రియులారా, ఇక్కడ పాపులము అనే మాటలోని భావం ఏమిటంటే, దానియేలు తన ప్రజలు దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినప్పుడు తాను ఇశ్రాయేలు దేశంలోని ప్రజలతో తనను తాను గుర్తించుకుంటున్నాడు. ఇది వారు చెరపట్టబడడానికి కారణమైంది. అతడు తన ఒప్పుకోలులో నిర్దిష్టంగా ఉన్నాడు. అతడు ప్రతి పాపాన్ని బహిర్గతం చేస్తున్నాడు. అక్రమము, దుష్టత్వము, తిరుగుబాటు, అవిధేయత మరియు దేవుని ప్రవక్తల మాట వినడానికి నిరాకరించడం, అతడు అన్నింటినీ వ్రాస్తూ ఉంటున్నాడు. అతడు ఏది వదిలిపెట్టడం లేదు. నా ప్రియ స్నేహితుడా, మన పాపముల ఒప్పుకోలు ఖచ్చితంగా ఈ విధంగా ఉండాలని నేను నమ్ముతున్నాను. దేవుని వద్దకు వెళ్ళి నేను పాపం చేశాను అని చెప్పడం సరిపోదు. మనము ఏమి చేశామో దేవునికి ఖచ్చితంగా చెప్పడము సరైన అర్థాన్ని కలిగి ఉంటుంది. ప్రియులారా, దానిని ఆయనకు వివరించాలి. మనము దేవునికి వివరించాలి. ఇది అసహ్యమైన విషయము కాబట్టి మనకు అలా చేయడం ఇష్టం లేకపోవచ్చు. కానీ వాటిని ఆయనకు వివరించండి. అవి ఎంత అసహ్యమైనవో ఆయనకు ఇప్పటికీ తెలుసు. మనము ఆయన వద్దకు స్పష్టమైన బహిరంగ ఒప్పుకోలుతో రావాలి. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనాన్ని మనం గమనిద్దాం. ప్రభువా, నీవే నీతిమంతుడవు, మేమైతే సిగ్గు చేత ముఖ వికారం పొందిన వారము. మేము నీ మీద తిరుగుబాటు చేసితిమి. దానిని బట్టి నీవు సకల దేశములకు మమ్మును తరిమితివి. యెరూషలేములోను యూదయ దేశములోను నివసించుచు స్వదేశ వాసులుగా ఉన్నట్టియు పరదేశ వాసులుగా ఉన్నట్టియు ఇశ్రాయేలీయులందరికీ మాకును ఈ దినమున సిగ్గే తగి ఉన్నది. ప్రియులరా, ఇక్కడ స్వదేశ వాసులుగా ఉన్నట్టియు పరదేశ వాసులుగా ఉన్నట్టియు ఇశ్రాయేలీయులందరికీ అనే మాటను చూస్తాం. ఇశ్రాయేలు ప్రజలు చెదరగొట్టబడ్డ వారే కానీ నశించిన గోత్రాలు కావు. వాటిని అలా పిలవడం తగదు. కొన్ని గోత్రాలు బబులోనులో దానియేలుకు సమీపంలో ఉన్నాయి, మరికొన్ని దూరంగా ఉన్నాయి. కానీ అవి ఎక్కడ ఉన్నాయో అతనికి తెలుసు. అవి నశించినవని అతడు చెప్పలేదు, కానీ అవి మేము నీ మీద తిరుగుబాటు చేసితిమి, దానిని బట్టి నీవు సకల దేశములకు మమ్మును చెదరగొట్టితివి అని అంటున్నాడు. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 8 నుండి 14వ వచనం వరకు గమనిద్దాం. ప్రభువా, నీకు విరోధముగా పాపం చేసినందున మాకును మా రాజులకును మా అధిపతులకును మా పితరులకును ముఖము చిన్నబోవునట్లుగా సిగ్గే తగియున్నది. మేము మా దేవుడైన యెహోవాకు విరోధముగా తిరుగుబాటు చేసితిమి. అయితే ఆయన కృపా క్షమాపణలు గల దేవుడై ఉన్నాడు. ఆయన తన దాసులకు ప్రవక్తల ద్వారా మాకు ఆజ్ఞలు ఇచ్చి వాటిని అనుసరించి నడుచుకొనవలెనని సెలవిచ్చెను. కానీ మేము మా దేవుడైన యెహోవా మాట వినకపోతిమి. ఇశ్రాయేలీయులందరూ నీ ధర్మశాస్త్రమును అతిక్రమించి నీ మాట వినక తిరుగుబాటు చేసిరి. మేము పాపము చేసితిమి గనుక
నేను శపించదనని నీవు నీ దాసుడగు మోషే ధర్మశాస్త్రమందు ప్రమాణము చేసి ఉన్నట్లు ఆ శాపమును మా మీద కుమ్మరించితివి. యెరూషలేములో జరిగిన కీడు మరి ఏ దేశములోనూ జరగలేదు. ఆయన మా మీదికిని మాకు ఏలికలుగా ఉండు మా న్యాయాధిపతుల మీదికిని ఇంత గొప్ప కీడు రప్పించి తాను చెప్పిన మాటలు నెరవేర్చెను. మోషే ధర్మశాస్త్రమందు వ్రాసిన కీడంతయు మాకు సంభవించినను మేము మా చెడు నడవడి మానకపోతిమి. నీ సత్యమును అనుసరించి బుద్ధి తెచ్చుకొనున్నట్లు మా దేవుడైన యెహోవాను సమాధానపరచుకొనకపోతిమి. మేము మా దేవుడైన యెహోవా మాట వినలేదు గనుక ఆయన అతని సమస్త కార్యముల విషయమై న్యాయస్థుడై ఉండి సమయము కనిపెట్టి ఈ కీడు మా మీదికి రాజేసెను. ప్రియులారా, ఇంతవరకు దానియేలు దేవుని యొక్క మంచితనాన్ని ఇశ్రాయేలు పాపంతో ఎలా పోల్చాడో మీరు గమనించారా? ఆయన నీతిని వారు చిన్నబోయిన ముఖముతో పోల్చాడు. ఇది వారి అవమానం. దేవునికి విరోధముగా వారు తిరుగుబాటు చేసినందున వారు చెదరగొట్టబడ్డారు. అందుకు వారు తగిన శిక్షను పొందుకున్నారు. వారిని చెరలోకి పంపడంలో దేవుడు నీతిమంతుడు. దేవుడు సరైన వాడుగా ఉంటున్నాడు. వారు తప్పు చేసిన వారుగా ఉంటున్నారు. నా ప్రియ స్నేహితుడా, మీరు దేవుని యొద్దకు వెళ్ళి మీ పాపానికి సాకులు చెబితే మీరు ఆయనతో, ప్రభువా నేను బలహీనుడనని మరియు నేను ఈ పరిస్థితిలో ఉన్నానని మీకు తెలుసు కదా అని చెప్పినట్లయితే మీరు మీ పాపాన్ని దేవుణ్ణి నిందిస్తున్నారు. దేవుడే తప్పు చేశాడని ఆయన ఆ విషయాలను పరిగణలోనికి తీసుకోవాల్సి ఉండేది అని మీరు అంటున్నారు. ఆయన మీపై చాలా కఠినంగా ఉన్నాడు. నా ప్రియ స్నేహితుడా, మీరు కానీ నేను కానీ మనకిది ఖచ్చితంగా అర్హమైన దాన్ని పొందుతున్నాం. మన పాపాన్ని ఒప్పుకుంటూ దేవుని వద్దకు రావాలి. మన కాలంలో దేవుడు తాను చేస్తున్న దానిలో తప్పు చేయవచ్చని సూచించే వ్యక్తులను గురించి నేను వింటున్నాను. దేవుడు ఎప్పటికీ తప్పు చేయడు. తప్పు చేసేవారు మనమే. దానియేలు యొక్క వైఖరి మనమందరము దేవుని ఎదుట ప్రార్థనలో పాటించాల్సిన సరైన వైఖరి. దేవుడు మనలను పూర్తిగా వదిలిపెట్టడు. కానీ మీరు మరియు నేను దేవుని దయను స్వీకరించే స్థానానికి వచ్చే వరకు మనము కారణాలు చెప్పడం ఆపే వరకు ఆయన ఖచ్చితంగా మన తరపున కదలడు. ఇక దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 15 నుండి 18 వచనాలను మనం గమనిద్దాం. ప్రభువా మా దేవా, నీవు నీ బాహుబలం వలన నీ జనమును ఐగుప్తులో నుండి రప్పించుట వలన ఇప్పటి వరకు నీ నామమునకు ఘనత తెచ్చుకొంటివి. మేమైతే పాపము చేసి చెడు నడతలు నడిచిన వారము. ప్రభువా, మా పాపములను బట్టియు మా పితరుల దోషమును బట్టియు యెరూషలేము నీ జనుల చుట్టూనున్న సకల ప్రజల ఎదుట నిందాస్పదమైనది. యెరూషలేము నీకు ప్రతిష్ఠితమైన పర్వతము. ఆ పట్టణము మీదికి వచ్చిన నీ కోపమును నీ రౌద్రమును తొలగనిమ్మని నీ నీతి కార్యములన్నిటిని బట్టి విజ్ఞాపనము చేసుకొనుచున్నాను. ఇప్పుడైతే మా దేవా, దీనిని బట్టి నీ దాసుడు చేయు ప్రార్థనలను విజ్ఞాపనలను ఆలకించి ప్రభువు చిత్తానుసారముగా శిథిలమైపోయిన నీ పరిశుద్ధ స్థలము మీదికి నీ ముఖ ప్రకాశము రానిము. నీ గొప్ప కనికరములను బట్టియే మేము నిన్ను ప్రార్థించుచున్నాము. కానీ మా స్వనీతి కార్యములను బట్టి నీ సన్నిధిని నిలువబడి ప్రార్థించుటలేదు. మా దేవా, చెవియొగ్గి ఆలకింపుము. నీ కన్నులు తెరచి నీ పేరు పెట్టబడిన ఈ పట్టణం మీదికి వచ్చిన నాశనమును, నీ పేరు పెట్టబడిన ఈ పట్టణమును దృష్టించి చూడుము. ప్రియులారా, ఇదే దానియేలు యొక్క విన్నపము మరియు విజ్ఞప్తి. దేవుడు ఇశ్రాయేలును ఐగుప్తు నుండి ఎలా నడిపించాడో అతడు గుర్తు చేసుకుంటున్నాడు. దేవుడు తన నీతిని బట్టి నడిపించాడు, వారిని బట్టి కాదు. వారు విమోచించబడడానికి వివరణను ఆయన తనలోనే కనుగొన్నాడు, ప్రజల్లో కాదు. నిర్గమకాండము 2వ అధ్యాయము 24-25 వచనాలను మనం గమనిద్దాం. కాగా దేవుడు వారి మూలుగును ఆలకించి అబ్రహాము, ఇస్సాకు, యాకోబుతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొనెను. దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను. దేవుడు వారి యందు లక్ష్యముంచెను.
ప్రియులారా, ప్రజల నుండి దేవునికి చేరిన విజ్ఞప్తి కేవలము వారి మూలుగులే. మరో మాటలో చెప్పాలంటే దేవుడు వారి దుఃఖాన్ని చూశాడు. ఆయన తన దయను జ్ఞాపకం చేసుకున్నాడు. ఇప్పుడు దానియేలు తన నీతి కారణంగా మళ్ళీ వారిని విడిపించడం ద్వారా దేవుణ్ణి పునరావృతం చేయమని అడుగుతున్నాడు. దేవుడు మనపై తన దయను విస్తరించినప్పుడు ఆయన నీతిమంతుడు. ఎందుకంటే యేసు క్రీస్తు మన పాపానికి క్రయధనమును పూర్తిగా చెల్లించాడు. రోమాపత్రిక 3వ అధ్యాయము 26వ వచనంలో ఈ విధంగా చెప్పబడింది: దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గల వానిని నీతిమంతునిగా తీర్చువాడునై ఉండుటకు ఆయన అలాగు చేసెను. ఇప్పుడు దానియేలు యొక్క ఉద్వేగపూరితమైన విజ్ఞప్తిని మనము గమనిద్దాం. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 19వ వచనాన్ని మనము గమనిద్దాం. ప్రభువా ఆలకించుము, ప్రభువా క్షమింపుము, ప్రభువా ఆలస్యము చేయక చెవియొగ్గి నా మనవి చిత్తగించుము. నా దేవా, ఈ పట్టణమును ఈ జనమును నీ పేరు పెట్టబడినవే, నీ ఘనతను బట్టియే నా ప్రార్థన వినుమని వేడుకొంటిని. ఇది దానియేలు విజ్ఞాపనంలో పతాక స్థాయిని చూస్తాం. ఆయన ఏమై ఉన్నాడో, ఆయన ఏమి వాగ్దానం చేసి ఉన్నాడో, అందుకే దేవుడు విని సమాధానం ఇవ్వమని ఇక్కడ దానియేలు అడుగుతున్నాడు. ఇశ్రాయేలుపై ఎలాంటి మంచి విషయము ఆధారపడి లేదు. తాను దానియేలు కాబట్టి అతడు వాదించడం లేదు. మీరు చూసినట్లయితే దానికి బదులుగా అతడు తనను తాను తన ప్రజలతో ఆపాదించుకొని మేము పాపము చేసితిమి అని చెప్పాడు. అందులో తనను తాను చేర్చుకున్నాడు. దేవుని నామము ఇప్పుడు ప్రమాదంలో ఉంది. మరియు దేవుని నామం గురించి, దేవుని మహిమ గురించి దానియేలు లోతైన ఆందోళన కలిగి ఉన్నాడు. ఇదే అతడు విన్నవించుకోవడానికి గల ఆధారం. ఇప్పుడు దానియేలు ప్రార్థన చేస్తున్నప్పుడే ఒక సమాధానము దారిలో ఉందని మనం చూస్తాం. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేస్తాడు. ఇంకా వచ్చే పాఠంలో మరిన్ని విషయాలను తెలుసుకుంటాం. అంతవరకు సత్యవంతుడైన దేవుడు మీకు తోడైండి నడిపించునుగాక. దైవాశీస్సులు. దానియేలు ఏ సంవత్సరంలో బబులోనుకు బందీగా తీసుకుని పోబడ్డాడు? దానియేలు ఏ సంవత్సరంలో బబులోనుకు బందీగా తీసుకొని పోబడ్డాడు? 1. క్రీస్తు పూర్వం 608లో, 2. క్రీస్తు పూర్వం 538లో, 3. క్రీస్తు పూర్వం 606లో. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబరుకు పంపండి. ప్రియ మిత్రులారా, మీరు నేటి ఈ సందేశం ద్వారా విలువైన, శ్రేష్టమైన, అనేక లోతైన ఆధ్యాత్మిక సత్యాలను నేర్చుకున్నారని, మీ ఆధ్యాత్మిక జీవితాలకు అవి దోహదకరంగా ఉన్నాయని తలుస్తున్నాం. మరింత లోతుగా సత్యాలను తెలుసుకోవడానికి వర్డ్ రిసౌండ్స్ టుడే అనే పేరు మీద యూట్యూబ్ ద్వారా కానీ, యాప్ ద్వారా కానీ సందేశాలను వినవచ్చును. మరియు ఈ స్క్రీన్ మీద ఉన్న ఫోన్ నంబర్ ద్వారా సంప్రదించి మీ ప్రార్థనా మనవులను తెలిపినట్లయితే మేము మీ కొరకు ప్రార్థిస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.